డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి కదా, మరి అందరూ కూడా ఐఐటీస్కి అప్లై చేసుకుంటున్నారమ్మ. ఇప్పుడు అందరూ ఐఐటీస్ అప్లై చేస్తున్నారు. ఐఐటీస్ తర్వాత మనకి సిసిఎంటి వస్తుంది, సిసిఎంటి మోడ్ ఆఫ్ అడ్మిషను వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, మరి దీనికి సంబంధించిన విత్ గేట్, ఆల్రెడీ నాన్ గేట్తో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ వితౌట్ గేట్తో కూడా వీడియో చేయడం జరిగింది. ఎవరైనా వితౌట్ గేట్తో కావాలంటే ఆ వీడియోని సపరేట్గా మన ఛానల్లో ఉంది, చూడండి. మరి విత్ గేట్తో ఇక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. మరి క్వాలిఫికేషన్ గేటు ఎంత పర్సంటైలు, మరి ఎంత స్కోర్ రావాలి, 1000కి మనకి 1000 స్కోర్ కదా, గేట్లో 1000 స్కోర్ రావాలి. ఇక్కడ వివిధ బ్రాంచుల్లో సిఎస్సి కానీ ఈసీ వాళ్ళకి కానీ త్రిబుల్ ఈ కానీ ఎంత స్కోర్ రావాలో ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు ఎన్ఐటి వరంగల్లో చేరాలంటే గేట్ స్కోర్ ద్వారా సిసిఎంటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. సిసిఎంటీ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో వస్తుంది, ఇంకా రాలా. గేట్ స్కోర్ అడ్మిషన్ ఉంటే ఎంటెక్ ప్రో ఎన్ఐటి వరంగల్. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఏంటి మీకు ఇది సిసిఎంటీ పోర్టల్లో ప్రతి ఒక్కరు కూడా అక్కడ రిజిస్టర్ చేసుకుని 32 ఎన్ఐటీలకు మనం సపరేట్గా అప్లై 32 ఎన్ఐటీలకు మనం జేఈ లాగా ఎంసెట్ లాగా జస్ట్ జోసా పోర్టల్ లాగా మనం అప్లై చేసుకోవటం. అక్కడ ఏమి లేదు, అది ఈజీ ప్రాసెస్. దాని గురించి మనం సపరేట్ ఆల్రెడీ వీడియో కూడా చేశాను, చూడండి. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో మరి కట్ ఆఫ్ అయితే ఎన్ఐటి వరంగల్లో సీట్ మ్యాట్రిక్స్ చూసినప్పుడు మనం ఇక్కడ ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం. బయోటెక్ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్, ఇంజనీర్స్, ఎన్విరాన్మెంటల్, అదేవిధంగా జియో ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్టేషన్, సివిల్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్, వాటర్ రిసోర్స్, సివిల్, కెమికల్ వాళ్ళకు ఉంది. సస్టైనబుల్ ఎనర్జీ, ఇది వచ్చి కెమికల్ వాళ్ళకు ఉంది. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి, ఇది మెటీరియల్స్ అండ్ మెటలర్జీ స్టూడెంట్స్ రాయొచ్చు. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎంబెడెడ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. ఇక్కడ మీరు గేట్తో అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఉంది, విఎల్ఎస్ఐ ఉంది, స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ఉంది, కంట్రోల్ ఆటోమేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగు, మెషిన్ డిజైను, థర్మల్ ఇంజనీరింగు, ది మెకానికల్ స్టూడెంట్స్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చర్ మెకానికల్, వెల్డింగ్ టెక్నాలజీ అండ్ నాన్ డిస్ట్రిక్ట్ వెల్డింగ్ టెక్నాలజీ. మొత్తం సీట్లు చూస్తే ఇక్కడ ఎంటెక్ సీట్ మ్యాట్రిక్స్లో మనకి 688 ఉంది. ఓపెన్లో 265 సీట్లు, ఈడబ్ల్యూఎస్లో 66 సీట్లు, ఎస్సీకి 98 సీట్లు, ఎస్టీకి 49 సీట్లు, ఓబీసీకి 176 సీట్లు, మొత్తం 688. వివిధ మరి స్పెషలైజేషన్లో ఉంది. భారీగా ఇంటేక్ ఉంది ఎన్ఐటి వరంగల్లో, భారీగా ఉంది. మరి నా సజెషన్ ప్రకారం మీకు ఎవరికైనా టాప్ ఐఐటీలో కానీ ఎంటెక్ సీట్ రాకపోతే ఎన్ఐటి వరంగల్ మంచి ఆప్షన్. ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి కానీ ఈసీఈ స్టూడెంట్స్కి విఎల్ఎస్ఐ కానీ మంచి ఆప్షన్. డెఫినెట్గా మరి ఇక్కడైతే ప్లేస్మెంట్ డ్యామ్ షూర్గా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్ చెప్పాను కదా, ఇక్కడ మీకు టాప్ ఐఐటీలో కానీ సీట్ రాకపోతే ఇక్కడ సిఎస్సి చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో. 752 రౌండ్ 3 వరంగల్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 735 ఉంది, విఎల్ఎస్ఐ 651, బయోటెక్ 546, మెషిన్ డిజైన్ 539 ఉంది, పవర్ ఎలక్ట్రానిక్స్ 519, అడ్వాన్స్ కమ్యూనికేషన్ 510, కంట్రోల్ ఆటోమేషన్ కంట్రోల్ అంటే ఇది ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ ఈసీఈ చూడవచ్చు. థర్మల్ ఇంజనీరింగ్ మెకానికల్ 487, కన్స్ట్రక్షన్ సివిల్ 484, ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ సివిల్ ఇంజనీరింగ్ 472, మరి కంట్రోల్ ఆటోమేషన్ ఇక రౌండ్ 3లో 471. ఇట్లా డిఫరెంట్గా ఉంది 448 వరకు. మరి 752 నుంచి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినది సస్టైనబుల్ ఎనర్జీ కెమికల్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. సస్టైనబుల్ ఎనర్జీ జనరేషన్ అండ్ స్టోరేజ్ టెక్నిక్స్ 354, వాటర్ రిసోర్స్ సివిల్ 355, కెమికల్ 369, జియో టెక్నికల్ సివిల్ 378, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మెకానికల్ 397. ఈ విధంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ 413, మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ 414. మరి స్టూడెంట్స్ ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ కంప్యూటర్ అయితే మంచి కాంపిటీషన్. ఇక మిగతా అన్ని పర్లేదమ్మా, మిగతా అన్ని విఎల్ఎస్ఐ టాప్ ఉంది, మళ్ళీ విఎల్ఎస్ఐ కూడా బాగుంది. ఇక కంప్యూటరు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ విఎల్ఎస్ఐ ఇక్కడ టాప్ రేంజ్లో ఉంది, 700, 651 మీకు వస్తే మరి ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చే అవకాశం. కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఇక్కడ ఎలక్ట్రికల్ త్రిబుల్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా 491 ఈ విధంగా వచ్చే అవకాశం అయితే. మరి స్టూడెంట్స్, మరి గేట్ స్టూడెంట్స్ మన మెంటర్షిప్ కావాలంటే, గైడెన్స్ కావాలి. ఇప్పుడు నేను చూపించేది మీకు కావాలంటే
వాట్సాప్ మెసేజ్ మరి గైడెన్స్ CCMTకి ఆల్రెడీ IIT స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. IITకి ఇంకా డేట్స్ ఉన్నాయి. ఈరోజు బాంబే అయిపోతుంది, బాంబే కానీ గౌహతి ఈరోజే లాస్ట్ డేట్. మరి ఎవరైనా ఫర్దర్ గైడెన్స్ కావాలంటే కూడా మరి గేట్ గైడెన్స్ ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ, ఇది మన మెంటర్షిప్ ఫీజు. దీనికి సంబంధించి IISc NIT మీకు నేను చూపించే డేటానికి మీకు వచ్చిన స్కోర్కి ఎక్కడ సీటు వస్తుంది అనేది మరి డీటెయిల్డ్గా నేను PDF ఫైల్ తయారు చేసి కేటగిరీ వైజ్గా SC కానీ ST కానీ OBC NCL EWS జనరల్ స్టూడెంట్స్ కేటగిరీ వైజ్గా చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ యొక్క నంబర్కి మరి వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. ఇది పేమెంట్ మరి గేట్వే. ఇది ఈ డీటెయిల్స్ అయితే ఎవరికైనా ఉంటే కాల్ చేయి. మరి EWSకి అయిపోయినాయి అమ్మ. ఓపెన్లో బాగానే ఉండే సీట్లు EWSలో 731 వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 718 స్కోర్ వచ్చేసింది. ఇక్కడ మరి VLSI 635, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎంబెడెడ్ మెషిన్ లెర్నింగ్ 510, పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్ EEE స్టూడెంట్స్ 480. ఇక్కడ తర్వాత EC ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు చేరొచ్చు. తర్వాత మెషిన్ డిజైన్ మెకానికల్ 463, తర్వాత ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ 412, 309, 390 ఇక్కడ వచ్చే థర్మల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్లో 359, మెకానికల్ 300. కానీ ఇక్కడ చూస్తే రౌండ్ 2కి అయిపోయింది. మనము రౌండ్ 2 చూద్దాం. రౌండ్ 3లో చాలా తక్కువ 735 రౌండ్ 3. రౌండ్ 2లో చాలా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్. మరి కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ 328 అమ్మ. మెకానికల్ ఆటోమొబైల్ 369, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ EEE స్టూడెంట్స్ 393, థర్మల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా రౌండ్ 2లో ఎక్కువ ఉంది. రౌండ్ 3కి వచ్చేసరికి స్టూడెంట్స్కి అయిపోతున్నాయి కొంతమందికి. OBC NCL విషయానికి వస్తే రౌండ్ 3లో 706 అమ్మ కట్ ఆఫ్. 706 వచ్చిన వాళ్ళకి వరంగల్ CSC ఇంజనీరింగ్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఈ రెండు ఒకటే. కంప్యూటర్ అండ్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ OBC NCL 694, VLSI 3వ ప్లేస్ వచ్చింది. NIT వరంగల్ అయితే 616, మెషిన్ డిజైన్ 515, ECE 514, ఎంబెడెడ్ మెషిన్ లెర్నింగ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ EEE 493, అడ్వాన్స్ కమ్యూనికేషన్ ECE 487, కన్స్ట్రక్షన్ సివిల్ 457, ఇంజనీరింగ్ స్ట్రక్చర్ సివిల్ మరి థర్మల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ 393 సివిల్, ఆటోమొబైల్ మెకానికల్ 376, ఇక వాటర్ రిసోర్స్ సివిల్ 329. హ్యాపీగా ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో మరి కెమికల్ 330 ఉంది, వాటర్ రిసోర్స్ 329 ఉంది. మరి జారవచ్చు ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉండే అవకాశం. మరి ఎవరైతే మెంటర్షిప్తో మనతో అసోసియేట్ అవ్వాలనుకుంటే డైలీ ఫోన్ కాల్లో మరి మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ, జాయిన్ అవ్వండి. ఇది మన దీనికి సంబంధించిన మెంటర్షిప్ ఫీజు. మరి IIT NIT మరి సెంట్రల్ యూనివర్సిటీలో మీకు ది గైడెన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. మరి NITలు కానీ IIITలు కానీ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో IITలు IISc ఆల్రెడీ అయిపోయింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా మరి ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు. ఈ మంత్ 15 తర్వాత మరి ఇంటర్వ్యూస్ ఉండే అవకాశం ఉంది. 20th తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఆల్రెడీ అయిపోయింది. ఎవరైతే అసోసియేట్ కావాలి ఎలా అప్లై చేయాలి చాలా మంది స్టూడెంట్స్ కూడా పింగ్ చేయడం జరుగుతుంది. మరి IITస్కి ఎలా అప్లై చేయాలో కూడా వాట్సాప్లో మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ SC స్టూడెంట్స్ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ 572 అమ్మ, 572 NIT వరంగల్ CSC, VLSI సిస్టమ్ డిజైన్ 440, ECE 362, ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ సివిల్ ఇంజనీర్ 355, అడ్వాన్స్ కమ్యూనికేషన్ 342, ట్రాన్స్పోర్టేషన్ 325, థర్మల్ ఇంజనీరింగ్ 318, స్మార్ట్ ఎలక్ట్రిక్ EEE 315, ఎన్విరాన్మెంటల్ 303, జియో టెక్నికల్ 294, కంప్యూటర్ ఇంటర్ మెకానికల్ 266, సస్టైనబుల్ కెమికల్ 265. ఇక్కడ రౌండ్ 3లో చాలా తక్కువ ఉండే. రౌండ్ 2 చూద్దాం. ఇక్కడ రౌండ్ 2 చూసినట్టు చాలా ఉన్నాయమ్మ. ఇక్కడ రౌండ్ 3లో చాలా అయిపోతాయి. రౌండ్ 2లో ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ CSC ఇక్కడ అయిపోయింది. ఇది రౌండ్ 3లో అయిపోయింది. 543కి స్టూడెంట్ అయిపోయింది. ఇక్కడ 500 VLSI 452. ఈ విధంగా రౌండ్ 2 మనకి డిఫరెంట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, స్పెషల్ రౌండ్ 1, స్పెషల్ రౌండ్ 2, మరి స్పాట్ రౌండ్ ఇలా డిఫరెంట్ రౌండ్స్ వస్తాయమ్మా. ఇక్కడ వెల్డింగ్ టెక్నాలజీ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ 233 వచ్చేసింది. 236 వీళ్ళకి మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ గ్రూప్ 1. ఇక్కడ సస్టైనబుల్ ఎనర్జీ 268. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా
ఎస్సీ స్టూడెంట్స్ చూస్తే. ఇక ఎస్టీ స్టూడెంట్స్ రౌండ్ 2 ఉంది. రౌండ్ 2లో కూడా బాగానే ఉంది. 452 అమ్మ సిఎస్సి, విఎల్ఎస్ఏ 377. రౌండ్ 3 చూద్దాం. అసలు రౌండ్ 3లో అసలు ఏమి లేవమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 436కి సిఎస్సి వచ్చేసింది. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ 393, విఎల్ఎస్ఏ 373, పవర్ సిస్టమ్స్ ఇంజనీర్ 320, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్, వాటర్ రిసోర్స్ సివిల్ 249, జియో ఇన్ఫర్మేటిక్స్ 130 వచ్చినా కానీ వీళ్ళకి సివిల్ ఇంజనీరింగ్, ఇది కూడా సివిల్ కింద లెక్క, ఇది సివిల్ అనమాట. ఇది చూద్దాం. రౌండ్ 2లో ఎక్కువ ఉంది, రౌండ్ 3లో అసలు ఏమి లేవు. మరి రౌండ్ 3లో చాలా ఇది స్టూడెంట్స్. మరి మెంటర్షిప్ ఫర్ గేట్ గైడెన్స్ ఎవరైతే కావాలని ఇట్స్ నాట్ ఫోర్స్ఫుల్ అనమాట. మరి మన దగ్గర నుంచి సర్వీసెస్ పొందాలంటే మరి ప్రతిదీ పిన్ టు పిన్ 1 to 1 నేను మన వాట్సాప్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు కూడా నా గ్రూపులో యాడ్ అయితే నేను గేట్కి సంబంధించిన అన్నీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మెంటర్షిప్ ఫీజు ఇది, దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇది. మరి ఎన్ఐటి వరంగల్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎంటెక్ స్టూడెంట్స్కి ఒకసారి చూసేద్దాం. అది కూడా మరి రిక్రూటర్స్ కూడా ఇక్కడ మంచిగా అన్ని కంపెనీలు భయంకరంగా మరి కోర్ కంపెనీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, హార్డ్వేర్ కంపెనీస్, అదే కోర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఈసీ స్టూడెంట్స్కి మంచి కంపెనీస్ అయితే ఉన్నాయమ్మా. ఇక్కడ ప్లేస్మెంట్ భారీగానే ఉండే అవకాశం ఉంటుంది. క్వాల్కామ్ కానీ, ఏఎండి, ఇక్కడ అన్ని టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, పెద్ద కోర్ కంపెనీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి. మరి ఇక్కడ ఎంటెక్ స్టూడెంట్స్కి డెఫినెట్గా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ జూలైలో జరిగిన ప్లేస్మెంట్ ఎంటెక్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఎంటెక్, మనం ఓన్లీ ఎంటెక్ చూసుకుందాం. ఇప్పుడు ఎంటెక్ చూసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్కి సిఎస్సి వాళ్ళకి ఈ విధంగా వచ్చినాయి. స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ క్యాంపస్ టోటల్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ సిఎస్సి 31కి టోటల్ ఎలిజిబుల్ 31, ప్లేస్ అయింది 27 అమ్మ, 87% ప్లేస్ అయ్యారు. మ్యాక్సిమం సిఎస్సి స్టూడెంట్స్కి 39.7 lakhs వచ్చింది, మినిమం 9.5, అంటే యావరేజ్గా 10 lakhs వచ్చినాయి. మరి మీడియన్ 19.5, యావరేజ్ 19.7. ఇక సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే 28, 24 మంది ప్లేస్ అయ్యారు. మరి అంటే వీళ్ళు మిగతా వాళ్ళు పిహెచ్డీకి వాటికి వెళ్ళొచ్చు. ఎంటెక్ స్టూడెంట్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంటెక్ చేసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ప్లేస్మెంట్కి వెళ్ళాలని రూల్ ఏమి లేదు. వాడికి సపోజ్ అదే ఎన్ఐటి వరంగల్లో పిహెచ్డీ ఆఫర్ వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. తర్వాత కొంతమందికి ఏంటంటే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక, ఆ కోరికతో వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనున్నాను, నేను టీచింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, నేను జాబ్ చేరాలనే రూల్ ఏమి లేదు. ఎన్ఐటి వరంగల్లోనే మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పిహెచ్డీ అక్కడ ఆఫర్ చేసి ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 95.83, మ్యాక్సిమం సిటీసీ 64.6, మినిమం 8. ఇక్కడ సిఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ 28, 26. మరి ఆఫ్ క్యాంప్ ప్లేస్డ్ 76%. మరి మ్యాక్సిమం సిటీసీ 43 లక్షలు. తర్వాత మీడియన్ సిటీసీ 24, యావరేజ్ సిటీసీ 22 వచ్చేసింది స్టూడెంట్స్కి. ఇక్కడ చూడండి అడ్వాన్స్ కమ్యూనికేషన్లో కూడా ప్లేస్ అయ్యారు 55%, 43. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కదా, యాస్పిరేషన్స్, కెరీర్ యాస్పిరేషన్. కొంతమందికి నేను ప్రొఫెసర్ అవ్వాలని, టీచింగ్ సైడ్ వెళ్ళిపోవాలని, అదేవిధంగా ఉంటే డిఫరెంట్ ఉంటాయి, మనం ఏం చెప్పలేం. ఇక్కడ విఎల్ఎస్ఐకి మంచి ప్యాకేజ్ ఉంది. ఇక్కడ చూడండి విఎల్ఎస్ఐ 61%, మరి మ్యాక్సిమం సిటీసీ విఎల్ఎస్ఐ కూడా 43 లక్షలు, 63 ఎల్పిఏ అయితే ఉంది. ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ 64 ఎల్పిఏ, ఎంటెక్ స్టూడెంట్స్కి 64 ఎల్పిఏ లాస్ట్. ఇది ఎంటెక్. తర్వాత మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా 9 lakhs ఉందమ్మా, 25 ఎల్పిఏ వచ్చేసింది, 9 lakhs. మీడియను 19, మీడియను యావరేజ్ 13.5 ధర్మలో. అంటే ఓవరాల్గా ప్లేస్మెంట్ వైజ్ గుడ్, దీనిలో ఎటువంటి డోకా లేదు, అనుమానం. ఇది లేటెస్ట్గా మరి January 24 జూలై తట్టుకుంటా ఇది ప్లేస్మెంట్. దీనికి సంబంధించింది ఎలా ఉంది. బయోటెక్ ఎంటెక్ బయోటెక్నాలజీ అసీనా ప్లేస్మెంట్. ఇక్కడ బ్రాంచ్ వైజ్ ఇది లేటెస్ట్ రికార్డ్ ఇంతకు చూపించింది, అది జూలై. ఇప్పుడు ఇది నవంబర్ తట్టుకోండి, 42% బ్రాంచ్ వైజ్ ఇచ్చారు. ప్లేస్మెంట్ 24, 25. మీడియన్ ఐఎస్సిటీ 17, మరి యావరేజ్ 10.8, లోయెస్ట్ 6 ఎల్పిఏ రావటం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎంటెక్ స్టూడెంట్ నేమ్ కూడా మెట్రానిక్స్ కంపెనీస్, బయోటెక్ మెట్రానిక్స్ కంపెనీ, మంచి కంపెనీస్ కూడా వచ్చినాయి. ఇక కెమికల్ ఇంజనీరింగ్, ఇక్కడ ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ 2 ఉన్నాయి, సస్టైనబుల్ ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్, మామూలుగా కెమికల్ ఉంది. ఇక్కడ 37.5 టోటల్ నంబరు. ఇక్కడ స్టూడెంట్స్ యావరేజ్ హైయెస్ట్ సిటీసీ కెమికల్లో 25 లక్షల ప్లేస్మెంట్ వచ్చిందమ్మా. అందరూ కూడా వెళ్ళాలని రూల్ ఏమి లేదు ప్లేస్మెంట్కి. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగు
ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళారు. ఓలా కంపెనీ అండి, ఓలా బ్యాటరీస్ కంపెనీ, ఇది కెమికల్ ఇంజనీరింగ్ వెళ్ళారు. తర్వాత సస్టైనబుల్ ఎనర్జీ జనరేషన్ ఓలా, చెవరాను, నార్, ఇవి కోర్ కంపెనీస్కి వెళ్ళటం అయితే జరిగింది. ఇక సివిల్ ఇంజనీరింగ్, ఎంటెక్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్, జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్, దీని ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ప్లేస్మెంట్ ఓవరాల్గా 113, 171 ఓవరాల్గా ప్లేస్మెంట్ బాగానే ఉందమ్మ ఇక్కడ కూడా. సివిల్ హైయెస్ట్ సిటీసీ సివిల్లో మరి 11.5, యావరేజ్ సిటీసీ 6.9, లోయెస్ట్ 5.9, 68.4% అయింది. ఇక కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో స్టూడెంట్స్ ఈ విధంగా మరి ఎల్ఎన్టీ కానీ మంచి మంచి కంపెనీలకు వచ్చినాయి. సివిల్లో కూడా నో ప్రాబ్లం. ఎంటెక్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్, సివిల్ ఇంజనీరింగ్, ఈ విధంగా కూడా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, జియోటెక్నికల్ సివిల్లో మంచి ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి. ఎల్ఎన్టీ అకాడమీ, మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ సివిల్ ఇంజనీరింగ్, ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించింది. ట్రాన్స్పోర్టేషన్ మంచి విఆర్డబ్ల్యూఎస్పి, ఫ్యాక్ట్ స్పాన్, ఇవన్నీ కూడా వాటర్ రిసోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్, ఇవి కూడా ఉంది. వీడియో కొద్దిగా లెంతీ అయిపోతుంది ఏమనుకో. మరి సిఎస్సి మరి లేటెస్ట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఎంటెక్ ఉందో చూద్దాం ఒకసారి. సిఎస్సి మనకి సిఎస్సిలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. సిఎస్సి ఇక్కడ 750, 700 దాకా, మీకు 650 దాకా ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 స్పెషలైజేషన్స్ ఉంటాయి. దీనికి 93.33% వచ్చిందమ్మ. మొత్తం 50 అయితే 55 మంది రిజిస్టర్ చేసుకుంటే 50 మంది ప్లేస్ అవ్వటం జరిగింది. ఇది కూడా మంచి బాగా ఉంది, ఎందుకంటే దీనికి బాగుంది. హైయెస్ట్ సిటీసీ ఇక్కడ 64.63 ఎల్పిఏ హైయెస్ట్, లోయెస్ట్ సిటీసీ 8.1, ప్లేస్ 90, మరి మీడియన్ 18.5, యావరేజ్ 21.0. ఇది సిఎస్సి వాళ్ళకి క్వాల్కామ్ కంపెనీ, డ్రోవా, శాంసంగ్ సెమీ కండక్టర్, ఇవన్నీ కూడా HCL టెక్, ఇవన్నీ కూడా సిఎస్సికి రావటం జరిగింది. మంచి అక్షయ, క్యామ్స్, ఎల్టీఐ, మైంట్రీ, ఇవన్నీ కూడా సిఎస్సికి. ఎంసీఏ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి కూడా మంచి ప్లేస్మెంట్స్. ఇకపోతే ఎలక్ట్రికల్ ఎంటెక్ ఎలా ఉందో చూద్దాం. ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది. మరి పవర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ గ్రిడ్, ఓన్లీ EEE స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, గేట్ స్టూడెంట్స్ ఇక్కడ అప్లై చేస్తారు. ఇక పవర్ ఎలక్ట్రానిక్స్లో మీకు ఏడీ కంపెనీ, హనీవెల్, మహీంద్రా, మంచి కంపెనీస్ కూడా వెళ్ళినాయి. టాటా మోటార్స్, తర్వాత పవర్ సిస్టమ్స్, ఓలా, ఇన్ఫినియన్, హెవెల్స్, ఎల్ఎన్టీని, జాకబ్, ఇవి కూడా మంచి కంపెనీలు. వెర్నో, ఆస్పిరెంట్ రావటం. తర్వాత స్మార్ట్ గ్రిడ్, ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్, వెహికల్స్ ఉన్నాయి కదా, మరి చెవరాను, హనీవెల్, గ్రిడ్, టాటా మోటార్స్ లిమిటెడ్, హిటాచి, మంచి కోర్ కంపెనీ. ఇలాంటి కోర్ కంపెనీలో జాయిన్ అయితే మీ జాబులు డోకా ఉండదమ్మా. సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ రోజులు ఎప్పుడు తీసేస్తారో తెలియదు. కోర్ కంపెనీల్లో లేఅవుట్స్ చాలా తక్కువ. ఇక ఈసీఈ స్టూడెంట్స్, ఈసీఈ ఎలా ఉందో మరి. ఈసీఈకి సంబంధించి 2 ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్. అది ఇక్కడ ఈసీఈ స్టూడెంట్స్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. విఎల్ఎస్ఐ డిజైన్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ 3 ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్ 52 మంది అప్లై చేసుకుంటే 81 ప్లేస్ అయ్యారు. ఇదేం సార్ అనుకుంటారు. మరి టోటల్గా వాళ్ళు ఇంకా వాళ్ళకి కెరియర్ యాస్పిరేషన్ వేరేగా ఉండొచ్చు కదా, ప్రొఫెసర్గా, మరి అదేవిధంగా టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. మీకు ఎంటెక్ అయిపోయిన తర్వాత మీ యాస్పిరేషన్స్ మారిపోతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 43 ఉందన్నమాట. హైయెస్ట్ సిటీసీ మనకు 43 సిటీసీ ఉంది. ఇక్కడ యావరేజ్ సిటీసీ 23, లోయెస్ట్ 80 ఎల్పి ఉంటుంది. ఇది ఎంబెడెడ్ సిస్టంలో ఇది ఏఎండి కానీ, ఎస్ఆర్ఎస్, సిమెన్స్, ఇంటెల్, మైక్రాను, హనీవెల్, బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, మంచి విఎల్ఎస్ఐ, ఏఎండి, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, అనలాగ్ డివైజెస్, సిమెన్స్, ఇలాంటి కంపెనీస్ అయితే. అడ్వాన్స్ కమ్యూనికేషన్, ఇంటెల్, బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు కదా, చిప్ సాల్వ్, మంచి కోర్ కంపెనీస్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. మరి మెకానికల్ ఎంటెక్, థర్మల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ అండ్ మెషిన్ డిజైన్, ఆటోమొబైల్, మెటీరియల్ సిస్టమ్స్ డిజైన్, ఇవి కూడా మంచిగా 92% ప్లేస్మెంట్ కూడా మెకానికల్లో భారీగానే ఉంది ఈసీఈ కంటే. ఇక్కడ 92.7 ఉంది ప్లేస్మెంట్ రికార్డ్. హైయెస్ట్ సిటీ 25 ఎల్పిఎం గుర్తుపెట్టుకోండి. సిటీసీ 10 ఎల్పిఏ ఉంది. ఇక్కడ మంచి కంపెనీస్ యాడెడ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వరకు బజాజ్ ఆటో, ఇక్కడ మంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్, మంచి ఇంజనీర్, మరి మెషిన్ డిజైన్కి మంచి హనీవెల్, క్యాటర్పిల్లర్, మంచి కంపెనీస్ అయితే ఉన్నాయమ్మ. మ్యానుఫ్యాక్చరింగ్, సివిల్, అన్ని బ్రాంచులకు ఉన్నాయి ఇక్కడ ప్లేస్మెంట్, అన్ని బ్రాంచులకు ఉన్నాయి. నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఈసీ కానీ థర్మల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఉంది. మంచి స్టూడెంట్స్ ఇక్కడ థర్మల్ కూడా ఉంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్. మరి మెటలర్జికల్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంటెక్ మెటలర్జికల్ మెటీరియల్ సైన్స్ 2 స్టూడెంట్స్ ప్లేస్ అవడం జరిగింది.
ఒకటి ఐఎస్ 6.9 ఇట్లా ఉండటం జరిగింది. ఇద్దరు స్టూడెంట్స్ ఎల్ఎన్టీ ఫ్యాక్స్. ఇది స్టూడెంట్స్ మనము ఎన్ఐటి వరంగల్ యొక్క ప్లేస్మెంట్ చూసేసాం. ఇది మనతో ఎవరైతే మెంటర్షిప్ గైడెన్స్ తీసుకోవాలంటే ఇది మన వాట్సాప్ నంబరు. అసోసియేట్ అవ్వాలంటే మరి మంచి కాలేజీల్లో మీరు ఎంటెక్ చేరాలంటే మనతో అసోసియేట్ అవ్వండి. మరి ఇది మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్లో ప్లేస్మెంట్ రికార్డు కూడా అన్నీ చూసేసాం కదా. ఆల్ ది బెస్ట్. మరి ఇలా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.